ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. నహూము 1:7. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. యెహోవా ఉత్తముడు, ఆయన శ్రమదినములో మన యొక్క జీవితాలలోని ఆశ్రయదుర్గంగా ఉంటాను అని ఈ దినమున మనకి సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా శ్రమ, బాధ, కష్టముతో ఉంటూ ఉంటాము. అయితే దేవుడు ఈ దినము ఏమంటూ ఉన్నారంటే, ఆశ్రయదుర్గముగా నీకు నేను ఉంటాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని, దేవుని వల్ల మేము సూర్యకార్యములు జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ఎందుకని మన యొక్క జీవితాలలో ఆయన ఆశ్రయదుర్గముగా ఉంటారు అంటే, దేవుని వలన మనము శూరకార్యములు అనేది మన యొక్క జీవితాలలో జరుగుతాయి. అలాగనే మన యొక్క జీవితాలలో శత్రువును అణగద్రొక్కువాడు ఆయనే. అందుకోసమనే మన శ్రమ దినములో మనము బాధతో, కష్టముతో కృంగిపోకుండా ఆయన వైపు, ఆయన ఆశ్రయములోకి మనము వెళితే కనుక మన జీవితాలు సంతోషమయముగా, ఆనందమయముగా ఆయన కృపలో మనము ఉంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా దిగులు పడుతూ, బాధపడుతూ, మరి మనము ఎంతో వెళ్ళబుచ్చుతూ ఉంటాము. కానీ దేవుడు అంటూ ఉన్నారు, నేను ఆశ్రయదుర్గముగా ఉన్నవారు ఎలా ఉంటారు అంటే, శూర కార్యములు జరిగించేవారిగా ఉంటారు, శత్రువును అణగద్రొక్కేవారిగా నేను చేస్తాను కదా అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మనము ఎందుకు దిగులు పడాలి, ఎందుకు బాధపడాలి, ఎందుకు కష్టము, నిట్టూర్పులు వదలాలి అని దేవుడి దినమున అడుగుతూ ఉన్నారు. కాబట్టి మన జీవితాలలో శూర కార్యములు చేయాలి, మన జీవితాలు ఎంతో సంతోషమయముగా ఉండాలి అని అంటే, మనము ఎల్లప్పుడూ కూడా ఆయన కృప పొందుకుంటూ ఆయన ఆశ్రయదుర్గములో మనము జీవిస్తే గనక మన జీవితములో శూర కార్యములు చూడడానికి, అలాగే మన జీవిత సంతోషమయముగా ఉండడానికి దేవుడు మనకి ఈ దినమున సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలు అలాగ నింపుకోవాలి, అలాగ ఆనందభరితముగా ఉంచుకోవాలి అని ఈ దినమున మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు. మనల్ని ఎంతగానో ఆయన కృపలో నడిపిస్తూ ఉన్నందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఆయన కృప, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభ, మీ కృపా కనికరస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడగా మీరున్నారు నా ప్రభా. అవును నాయన, మీరు ఉంటే, మీరు ఆశ్రయిస్తే మిమ్మల్ని సూర్య కార్యములు జరిగించేవారిగా మేము ఉంటామని నా ప్రభా, మరొక్కసారి మీ యొక్క కృపని అనుగ్రహించినందుకు మీ వందనాలు. అలాగే నాయన, నా తండ్రి, ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి, ప్రతి అవసరత తీర్చండి నా ప్రభా. అలాగే మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల్ని, వారి భవిష్యత్తు, వారి ఆరోగ్యం, వారి చేయ పనులు, వారి ఉద్యోగములు, అలాగే వారి నాయన వ్యాపారములు తోడై ఉండండి నా ప్రభా. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి యెహోవా నేను అన్నారు కదా, కృప చూపించండి అయ్యా. అలాగే నా ప్రభా, నా తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరే నా ప్రభా మీ యొక్క కృపలో, మీ హస్తములో భద్రపరచండి. నాయన అప్పులు తీరేలాగా సహాయం చేయండి. ఎవరు కూడా అప్పులు ఊబిలోకి వెళ్ళకుండా కృప చూపించండి నాయన. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి నా ప్రభా. ఎవరు కూడా ఎటువంటి నా ప్రభా ఆపద వాటిల్లకుండా ఉండడానికి సహాయం చేయండి నా ప్రభా. ఈ వర్షాకాలంలో అటు ఇటు ప్రయాణం చేస్తూ ఉండగా నాయన, ప్రయాణం అంతటిని సుఖవంతముగా ఉండడానికి సహాయం చేయండి నా ప్రభా. నాయన, బిడ్డలు నా ప్రభా ఎక్కడికి వెళ్ళి ఆపదలో పడకుండా మీరు సహాయం చేయండి నా ప్రభా. మీరు సహాయం చేసే దేవుడు అని, గొప్ప దేవుడు అని మీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. సహాయం చేయండి నాయన. వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి పడకల్లో ఉంటుండగా వారికి మంచి ఆరోగ్యం, బలము, శక్తి దయచేయండి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి.
వారికి నాయన సీజనల్గా నా ప్రభా ఎటువంటి అనారోగ్యము రాకుండా మీరే భద్రపరచండి నా ప్రభా. ప్రతి ఒక్కరికి తోడయుండి నడిపించమని కోరుకుంటూ బిడ్డలందరినీ మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.